బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబరాబాద్ రాచకొండ పోలీస్ వెబ్సైట్లు హ్యాక్ అయ్యాయి. వారం రోజులుగా 2 కమిషనరేట్ల వెబ్సైట్లు పనిచేయడం లేదు. వెబ్సైట్లలో మాల్వేర్ చొరబడినట్లు అనుమానిస్తున్నారు. పోలీస్ స్టేషన్ల వివరాలతో పాటు పోలీస్ అధికారుల కాంటాక్ట్ నెంబర్స్ కూడా హ్యాక్ అయ్యాయి. సమస్య పరిష్కారానికి 2 కమిషనరేట్ల ఐటీ టీమ్స్ రంగంలోకి దిగాయి. సైట్ల పునరుద్ధరణకు ఢిల్లీకి చెందిన సైబర్ సెక్యూరిటీ ప్రతినిధులు పనిచేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, శాఖని సైబర్ నేరగాలకు సంబంధించి బెడద వదిలిపెట్టాలని మనం చెప్పాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ సంబంధించిన కీలక సైట్లను హ్యాక్ చేయడంతో పనిచేయని పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఇటు హైకోర్టుకు సంబంధించిన సైట్ని కూడా హ్యాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ పోలీసులకే సైబర్ నేరగాలు సవాలు విస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గడిచిన 10 రోజులుగా సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లకు సంబంధించిన కీలక సైట్లకు సంబంధించి కూడా హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటు ఇటు డిపార్ట్మెంట్కు సంబంధించిన సమాచారాన్ని కూడా వారు తస్కరించినట్టుగా తెలుస్తుంది. ఇక వీటితో పాటు పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించిన నెంబర్లు కూడా వారు వాళ్ళ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన బ్యూరో కూడా రంగంలో దిగింది. ఆ 2 కీలక సైట్లకు సంబంధించి కూడా సర్వర్ను డౌన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు గతంలో తెలంగాణ మంత్రులకు సంబంధించిన మీడియా గ్రూపులను హ్యాక్ చేసిన ఈ సర్వర్లు హ్యాక్ చేసిన ఈ నేరగాలు తర్వాత తాజాగా ఇటు 2 కమిషనరేట్లకు సంబంధించి కూడా సైట్లను హ్యాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే వాటికి సంబంధించిన పూర్తి స్థాయిలో వీళ్ళు తాజాగా కొత్త పందాలో ఈ 2 కమిషనరేట్లకు సంబంధించి కూడా సైట్లను హ్యాక్ చేసినట్టుగా తెలుస్తుంది. గడిచిన కొద్ది రోజులుగా ఇటు ప్రభుత్వంతో పాటు వివిధ సంబంధించిన వాటికి సంబంధించిన ఆ సైట్లను కూడా హ్యాకర్స్ హ్యాక్ చేస్తూ కొంత ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో తాజాగా 2 సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్లకు సంబంధించిన ఈ సైట్లను హ్యాక్ చేసిన నేపథ్యంలో వాటిని తిరిగి మరోసారి పునరుద్ధరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రత్యేకంగా 2 కమిషనరేట్కి సంబంధించిన సైబర్ క్రైమ్ సంబంధించిన టీమ్స్ కూడా రంగంలోకి దిగి దీనికి సంబంధించి దీనికి కారణాలు ఏంటి కనుగొనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు 2 సైట్లను కూడా హ్యాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఓపెన్ చేసినప్పుడు ఇతర బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా వెళ్తున్నట్టుగా కనుగొనడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో సర్వర్ని డౌన్ చేసి ప్రస్తుతానికైతే సైట్లను కూడా పునరుద్ధరించే ప్రయత్నం కూడా సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.